శుభోదయం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. ఈరోజు ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుందామా? భక్తికి శక్తికి నిదర్శనం. పురాణ కాలంలో ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడంట. అతనికి 2 భార్యలు, సునీతి మరియు సురుచి. సురుచి పైన రాజుకి ప్రేమ ఎక్కువంట. సునీతి సద్గుణ సంపన్నురాలు, కానీ రాజు ఆమెను పెద్దగా పట్టించుకునేవాడు కాదంట. సునీతికి పుట్టిన కుమారుడే ధ్రువుడు. తెలివైన వినయశాలి, చిన్న వయసులోనే ధార్మికంగా ఉండేవాడంట. ఒకరోజు తండ్రితోటి సమయం గడపడం కోసం రాజదర్బారికి వెళ్ళాడంట. అతని వడిలో కూర్చోవడానికి ప్రయత్నిస్తే సురుచి ఆ సమయంలో ఆ బాలుణ్ణి నిందిస్తూ ఇలా అనిందంట: నా గర్భంలో నువ్వు పుట్టలేదు, నువ్వు ఈ సింహాసనానికి అనర్హుడివి అని బాధ పెట్టిందంట. ఈ స్థానం పొందాలంటే నారాయణుడి అనుగ్రహం పొందు, అప్పుడే నువ్వు అర్హుడు అవుతావు అని చెప్పి అనిందంట. ఆ మాటలకి ధ్రువుడు చాలా బాధపడి తల్లి వద్దకు వెళ్ళాడంట. తల్లికి జరిగిందంతా చెప్పాడంట. తల్లి ఏమని బాధ తీరుస్తుంది? ఓదారుస్తూ, నీ బాధను తీర్చాలంటే ఆ నారాయణుడు మాత్రమే అని చెప్పిందంట. అలా తల్లి మాటలకి ప్రేరణ పొంది ప్రసన్నం చేసుకోవడం కోసం మహావిష్ణువుని అడవిలోకి వెళ్ళడానికి ఆలోచన చేస్తాడంట. అలా ఒకరోజు అడవిలోకి వెళ్ళడానికి ఆలోచన చేస్తూ వెళ్తూ ఉండగా నారద మహర్షి కనిపిస్తాడంట. ఏం జరిగింది అని చెప్పి ధ్రువుణ్ణి అడగ్గా జరిగిందంతా చెప్పాడంట. నారదుడు, నీకు నేను ధ్యానం చేయడం, మంత్రం జపించడం నేర్పిస్తాను అని చెప్పి సాధన చేయడం నేర్పిస్తాడంట. అతని ఉపదేశం ఇచ్చిందే ఈ మంత్రం అండి ధ్రువుడికి. ఆ మంత్రమే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలా మంత్రం జపించడం ఉపదేశించిన తరువాత అడవిలోకి వెళ్ళి రోజు సాధన చేస్తాడంట. అలా ఆ నామంలో లీనమైపోతాడంట ధ్రువుడు. అతని అచంచలమైన భక్తికి మహావిష్ణువు ఒకరోజు ప్రత్యక్షమవుతాడంట. ధ్రువ, నీ ధ్యానం భక్తి నన్ను కదిలించింది. నీకు నేను స్థిరమైన లోకం ఇస్తాను. నువ్వు ఎప్పటికీ కదలని తారగా ఆకాశంలో ప్రకాశిస్తావు అని వరమిచ్చాడంట. అలా ధ్రువుడు కాస్త ధ్రువ నక్షత్రంగా నిలిచాడండి. అచంచలమైన విశ్వాసానికి ప్రతీక ఈ ధ్రువుడు. ఈ కథలో నాకు ఒక చిన్న నీతి అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అవమానం కలుగుతుంది. దానికి మనం సాధన చేయడం మొదలు పెడితే ఆ ప్రయత్నం వెనుక మనకి విజయం తప్పకుండా వరిస్తుంది. ఆ విజయం ముందు మనం పడ్డ అవమానం ఏపాటిది ఒక్కసారి ఆలోచించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.